మంచిర్యాల జిల్లాలో శైవక్షేత్రాలు మొత్తం భక్తులతో ఉదయం నుంచి కిటకిటలాడుతున్నాయి. వేలాలగుట్ట మల్లన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారని స్థానికులు చెప్తున్నారు. కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల అపార నమ్మకం అంటున్న ప్రధాన పూజారితో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలను కూడా భక్తులతో కిటకిటలాడుతానే ఉదయం నుండి కూడా భక్తులు దైవ దర్శనానికి బారుదేరినటువంటి పరిస్థితికి మంచిర్యాల ఏదైతే జైపూర్ మండలం సంబంధించి కూడా వేలాల గట్టుమల్లన్న దగ్గర కూడా 3 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ముఖ్యంగా కూడా గుట్టపై కూడా దునల మధ్యలో కూడా ఈ గట్టుమల్లన్న వెలిసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మన దగ్గర ప్రధాన పూజారి ఉన్నారు. దీనికి సంబంధించి అసలు దీని ప్రత్యేకత ఏంది, ప్రతిష్టత ఏందన్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అయ్య గారు, చెప్పండి ఏంది అసలు నిజంగా కూడా దీనికి చరిత్ర ఏంది, అసలు ఎట్లా దీని ప్రతిష్టత ఏంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కొనసాగుతా ఉంది? వేలాల గట్టుమల్లన్న స్వామి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ స్వయంగా వెలిచారు. పాండవులు ఇక్కడికి వచ్చి ఈ మల్లన్న స్వామికి పూజలు చేశారని చెప్పి చరిత్ర చెప్తున్నది. ఇక్కడికి ఏటా కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి తమ కోరికలను విన్నవించుకొని అవి నెరవేరిన తర్వాత వాళ్ళు ఎంతో సంతోషంతో వెళ్తూ ఉంటారు. ఇక్కడ దొనె అని ఉంటుంది, ఇక్కడ నీళ్లు తీర్థం. ఈ వచ్చిన భక్తులందరూ కూడా ఈ తీర్థం ఇస్తారు. ఈ తీర్థం తీసుకుపోయి వాళ్ళు ఇంట్లో చల్లుకొని పొలాలలో చల్లుకుంటే పంటలు బాగా వండుతాయి, ఆరోగ్యం మంచి అవుతాయని చెప్పి ఒక నమ్మకంతో ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి. ఆ మల్లన్న స్వామి స్వయంగా వెలిచి చాలా సత్యదేవుడు అని చెప్పి పేరున్నది మల్లన్న స్వామికి. ఎంతో మందికి ఎన్నో అనారోగ్యాలతో వచ్చి ఇక్కడ తీర్థం తీసుకుని వెళ్తే వాళ్ళకు ఆరోగ్యంగా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏటా భక్తులతోటి కిటకిటలాడుతుంది మల్లన్న స్వామి టెంపుల్, గట్టు మల్లన్న స్వామి టెంపుల్. ఇక్కడ చైర్మన్ గారు, ఈఓ గారు, పోలీసు వారి సహకారం, స్థానిక ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారి సహకారంతో ఏటేటా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన భక్తులకు మంచినీటి సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ, టెంట్లు కానీ వేసి ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నాం. ఇంకా ఏంటంటే ఇంకా దీని డెవలప్మెంట్ కోసం ఇంకా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఎమ్మెల్యే సహకారంతో ఇంకా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రోజుల పాటు జాతర జరిగితే ప్రధానంగా మొదటి రోజు పైన గుట్ట పైన జరుగుతుంటారు. దీనికి సంబంధించి కావచ్చు, కింద కూడా అంటే రేపు ఎక్కడ జరుగుతుంది జాతర, దాని ప్రతిష్టత ఏంటి? ఇది మహాశివరాత్రి రోజు ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు ఇక్కడ గట్టు మల్లన్న స్వామి జాతర ఉంటుంది. రేపు ఉదయం నుంచి ఎల్లుండి మధ్యాహ్నం వరకు కింద మల్లన్న స్వామి ఉంటుంది వేలాల లోపల. అక్కడ కూడా జాతర సాగుతుంది. లక్షలాది మంది వస్తారు ఇక్కడికి. కూడా అంటే జనరల్ గా కూడా చాలా మంది భక్తులు వస్తారని చెప్తాను. ఎటువంటి ఏర్పాట్లు అంటే కమిటీ తరఫున కావచ్చు, ఆలయానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇక్కడ మేము గుట్ట పైన అయితేనేమో టెంట్లు కానీ, ఇక్కడ నీళ్ల సౌకర్యం చాలా విస్తృతంగా కల్పించాం, రోడ్లు వేయించాం. ఇప్పుడు ఇంకా డెవలప్ చేసి స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా ఎక్కువ డెవలప్ చేసి వచ్చిన భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. దాని డెవలప్మెంట్ కూడా అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఇక్కడ చైర్మన్ గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. పోలీసు వారు కూడా చాలా బాగా సహకారం చేస్తున్నారు మాకు. వీరి ద్వారా జాతరను మంచిగా జరిగేటట్టు ఎక్కడెక్కడ నుంచి భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది? మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు ఇక్కడ. ఏళ్ల చరిత్ర కలిగినటువంటి గట్టుమలను దర్శించుకుంటే కూడా సర్వ సుఖ సంతోషాలతో కుటుంబాలు ఉంటాయని అయితే ప్రధాన పూజారి గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, గట్టుమల్లన్న, మంచిర్యాల జిల్లా.